కూటమిగా అధికారంలో ఉన్నారు. ఏడాది పాలనలో అంతా బాగుందనుకుంటున్నారు. పబ్లిక్ ఒపీనియన్ కూడా పాజిటివ్గా ఉందని రిపోర్ట్స్ ఉన్నాయి. పైగా చెప్పింది చెప్పినట్లుగా ఒక్కో స్కీము ఇంప్లిమెంట్ చేస్తున్నామంటున్నారు. ఇక చంద్రబాబుకు డెవలప్మెంట్ బ్రాండ్ ఉండనే ఉంది. అయినా ఎమ్మెల్యేల విషయంలో పదే పదే అలర్ట్గా ఉంటున్నారు టీడీపీ అధినేత. తీరు మారాల్సిందే, ప్రజలతో మమేకం కావాల్సిందేనంటూ కండిషన్స్ పెడుతున్నారు. బాబు ఎమ్మెల్యేల వెంట పడడానికి అసలు కారణమేంటి? ఇప్పటి నుంచే ఎందుకంత అలర్ట్ ఉంటున్నారు బాబు? ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు చంద్రబాబు పదే పదే హెచ్చరికలు. మారితే మళ్ళీ ఎన్నికవుతారు, లేదంటే ఇంటికేనని వార్నింగ్. అంతా బాగున్నా ఎమ్మెల్యేలపైనే కాన్సంట్రేషన్ ఎందుకు? మొదటిసారి గెలిచిన వారిపైనే బాబు ఎందుకు ఫోకస్ పెట్టారు? ఎమ్మెల్యే మంచివాడనే పేరొస్తే 4 ఓట్లు అదనంగా వస్తాయి, చెడ్డవాడంటే 4 ఓట్లు పోతాయి. ఇంటింటికి ప్రచారానికి వెళ్లినప్పుడు ఏదైనా విమర్శ వస్తే సమాధానం చెప్పండి. చేసిన పనితో పాటు కొన్ని ఎందుకు చేయలేకపోయామో తెలియచేయండి అంటూ ఎమ్మెల్యేలకు మరోసారి దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు. ఎమ్మెల్యేలు పార్టీ మీటింగుకు అటెండ్ కాకపోవడంపై సీరియస్ అయిన బాబు, పార్టీ కంటే ఇతర కార్యక్రమాలే ఇంపార్టెంటా అంటూ ఫైర్ అయ్యారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశాలకే రానివారు ఇక తమ నియోజకవర్గాలకు ఏం చేస్తారని మండిపడ్డారు. తరచూ విదేశీ పర్యటనలు పెట్టుకునేవారు ఇక అక్కడే ఉండడం బెటర్ అని కూడా చురకలంటించారు. నియోజకవర్గాలకు దూరంగా ఉండడం సరికాదు, ఎమ్మెల్యేల పనితీరు మార్చుకోవాలి, ప్రజలతో మమేకం కావాలని కాస్త గట్టిగానే చెప్పారు చంద్రబాబు. చంద్రబాబు ఎమ్మెల్యేలను హెచ్చరించడం, అలర్ట్ చేయడం ఇది ఫస్ట్ టైం ఏం కాదు. అధికారంలోకి వచ్చిన 3 నెలల తర్వాత నుంచే ఎమ్మెల్యేల పనితీరును ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ వస్తున్నారు సీఎం చంద్రబాబు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేలపై అయితే ఫోకస్ కాస్త ఎక్కువే పెట్టారని చెప్పొచ్చు. గత ఎన్నికల్లో పార్టీ సీనియర్ లీడర్లను కూడా పక్కన పెట్టి కొత్త తరం లీడర్లకు అవకాశం ఇవ్వాలని దాదాపు 50 మంది వరకు కొత్త ముఖాలను ఎన్నికల బరిలోకి దించారు చంద్రబాబు. అందులో మెజారిటీ నేతలు ఎన్నికల్లో గెలిచారు. ఎన్నికల్లో గెలవడం, ఎమ్మెల్యే అవడం వరకు వాళ్ల పనితీరు బాగానే ఉన్న 6 నెలలుగా అయితే ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ లో చాలా మంది రిలాక్స్ మోడ్ లో ఉన్నారట. క్యాడర్కు, లీడర్లకు అందుబాటులో ఉండకుండా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లేకపోతే విదేశాల్లో గడుపుతున్నారట. ఇదే చంద్రబాబుకు కోపం తెప్పిస్తుందని అంటున్నారు. యంగ్ బ్లడ్ రాజకీయాల్లోకి రావాలని మరీ సీనియర్లతో బద్నాం అయి సీట్లిస్తే గెలిచి ప్రజల్లో ఉండకుండా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండడంపై సీరియస్ గా ఉన్నారట చంద్రబాబు. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్తున్నా మళ్లీ గెలవాలని ఎన్నిసార్లు చెప్పినా కొందరు ఎమ్మెల్యేలు తీరు మార్చుకోవడం లేదట. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన బానే ఉందన్న టాక్ తెచ్చుకుంది. చెప్పినట్టుగా ఒక్కో స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తూ ఇంకా ఏమైనా పెండింగ్ లో ఉన్నా అవి కూడా త్వరలోనే నెరవేరుస్తారన్న నమ్మకం ప్రజలకు ఉందన్న రిపోర్టులు కూడా చంద్రబాబుకు ఉన్నాయట. అయినా ఎమ్మెల్యేల పనితీరు మీద ఫోకస్ పెట్టడానికి రీజన్ లేకపోలేదు అంటున్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం ఎంత బాగున్నా, సీఎం మీద ప్రజలకు ఎంత నమ్మకం ఉన్నా, లోకల్ గా పబ్లిక్ తో ఎమ్మెల్యేల అటాచ్మెంట్ అనేది కూడా గెలుపోటములను డిసైడ్ చేస్తుందని భావిస్తున్నారట చంద్రబాబు. తన నిర్ణయాల వరకు స్కీమ్ల ఇంప్లిమెంట్ లో ఎక్కడా తేడా లేకున్నా ఎమ్మెల్యేలపై ఉన్న నెగటివ్ ఫీడ్బ్యాక్ ను సరిచేసుకోవాలని చూస్తున్నారట. అటు రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ పనితీరుతో పాటు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఇంకా విలేజ్ లెవెల్లో సర్పంచ్, ఎంపీటీసీల తీరు బాగుంటేనే మళ్లీ అధికారంలోకి వస్తామని అంచనా వేస్తున్నారట. అందుకే ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు కాన్స్టిట్యుయెన్సీ మీద కాన్సంట్రేట్ చేస్తే గెలుపు ఈజీ అవుతుందని, ఎక్కడో ఉండి మానిటరింగ్ చేస్తాను అంటే కుదరదంటూ తేల్చి చెప్తున్నారట చంద్రబాబు. స్టేట్ లెవెల్లో సీఎంగా తనకు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కు ఎంత మైలేజ్ ఉన్నా ఎమ్మెల్యేల పనితీరు బాలేకపోతే కథ మొదటికి వస్తుందని అనుకుంటున్నారట చంద్రబాబు. లోకల్ లీడర్లే ఫేస్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ పార్టీ అన్న విషయాన్ని మర్చిపోవద్దు అంటున్నారు. అయితే ఏదైనా తేడా కొట్టాక వాళ్ల వల్లే ఓడాం, వీళ్ల పనితీరే నష్టం చేసిందని పోస్ట్ మార్టం చేసుకునే బదులు ఇప్పట్నుంచే అన్ని సెటరైట్ చేసుకోవాలని,
ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట చంద్రబాబు. అందుకే పదే పదే ఫస్ట్ టైం ఎమ్మెల్యేల వెంట పడుతూ మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పకనే చెప్తున్నారు. చంద్రబాబు సూచనలతో అయినా ఎమ్మెల్యేల ప్లేట్ ఫిరాయించకుండా జాగ్రత్త పడతారా లేదా అన్నది చూడాలి మరి.